కృపగలనైనా నీ బంగారు పాదాలు లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహోపకారి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, రాజా రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి ప్రభా, ఇట్టి గొప్ప భాగ్యమును ఉదయకాలం అందే మమ్మల్ని అందరినీ చిన్న మందగా చేర్చి తండ్రి ప్రభా స్తుతి ఆరాధన ద్వారా పాటల ద్వారా అనేకమైన ప్రార్థన విజ్ఞాపనలు మేము చేసుకునే కృప మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. వాక్యంలోనికి వెళ్తుండగా నాయనా వాక్యంలోని మర్మాలను బయలుపరచండి. నన్ను నిలబెట్టుకొని నీ సిలువ చాటున మరుగుపరుచుకోండి దేవా, నీకు వందనాలు. నాకు తోడుగా ఉండి సున్నైనను పొల్లైనను నేను వ్యర్థంగా పలకకుండా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మాట్లాడించండి తండ్రి, నీకు వందనాలు. ఈ అధ్యాయాల ద్వారా మేమేమి నేర్చుకోవాలనేది మాకు నేర్పించమని కొద్ది మనవులను నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు పాదం దగ్గర అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమెన్. మరి ఒకసారి పింకీకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ మొదటి సమూయేలు 15-16 అధ్యాయంలో మనం చూస్తే గనక మొదటి సమూయేలు 15-16 అధ్యాయంలో సౌలు రాజు అవిధేయత వల్ల దేవునిచే తిరస్కరించబడడం మనము గమనిస్తామండి. ఈ ఈ 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే దావీదును నూతన రాజుగా దేవుడు ఎన్నుకొని సమూయేలు ద్వారా అభిషేకించడం గమనిస్తామండి. ఈ 15వ అధ్యాయంలో సౌలు అమాలేకీలను నిర్మూలించాలని దేవుడు ఆజ్ఞను మీరి పశువులను అగగును రాజైన అగగును సజీవంగా తీసుకొని వచ్చి విధేయత కంటే బలి అర్పణ శ్రేష్టమని భావించి తను ఏం చేస్తాడు, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకున్నట్లుగా మనం చూస్తామండి. అయితే తను ఏం ఆలోచించాలంటే దేవుడి తన పట్ల విధేయత కంటే బలులను దేవుడు కోరుకుంటాడనే ఆలోచన సౌలు గారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే కానీ ఈ పాఠాన్ని బట్టి మనమేం నేర్చుకుంటామంటే బలులర్పించడం కంటే ఆజ్ఞను వినడం, పాటించడం గొప్ప. ఆయన మాట వినడం శ్రేష్టమని గ్రహిస్తామండి. 16 అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళి మనుషుల రూపం చూస్తే దేవుని హృదయాన్ని చూస్తాడని, మనుషులు ఏం చేస్తారు, మన రూపాన్ని చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూస్తాడు అని వ్రాయబడినట్లుగా చూస్తాము. 16-17 వచనం స్పష్టం చేస్తాడండి. దావీదును అభిషేకిస్తాడు. అనంతరం దావీదు సౌలు వద్దకు సేవకు వెళ్తాడండి. ఇదంతయు ఇలాంటి విషయములు ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. 15వ అధ్యాయంలో మనము క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు అనేక విషయాలు మనం తెలుసుకుంటాము. మొదటి వచనములో ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను అని చెప్పినట్లు మనము సమూయేలు సౌలు గారితో చెప్పినట్లు మనం చూస్తామండి. అంతేకాదు అమాలేకులు ఇశ్రాయేళ్ల ప్రజల పట్ల చేసిన అపకారము నాకు జ్ఞాపకము. అమాలేకీయులు ఐగుప్తులో నుండి రాగానే ఇశ్రాయేళ్లకు విరోధంగా ఉండి బాధ పెట్టారు. కావున నీవేం చేయాలనగా 3వ వచనం ఒకసారి చూసుకుంటే ఏం చేయమని అంటూ ఉన్నారంటే, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పెను. ఏం చెప్తున్నానండి, పసిపిల్లల్ని కూడా వదలొద్దు. మనకు అనిపిస్తూ ఉంది కదా, దేవుడు ఎంత కఠినాత్ముడు కదా, ఎందుకు ఇలా చెప్పి ఉంటారు, ఎందుకు ఇలా పశువులను చిన్న పిల్లలను ఆడవారిని కూడా ఎందుకు నిర్మూలం చేయమన్నారని ఆలోచిస్తే అమాలేకీయులు చాలా క్రూరులు. ఎవరిని హతమార్చడానికి ఏది వాళ్ళు వెనకాడరు. అంటే వాళ్ళ నుండి వచ్చిన సంతానం కూడా వాళ్ళు కూడా క్రూరంగానే ఉంటారు. వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే.
అని ఆ దేవుడు భావించి ఉంటాడు కనుక, వాళ్ళందరినీ హతం చేసేయమని చెప్పినట్లుగా మనం గమనిస్తామండి. 4 వచనం చూసుకుంటే గనక, సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము 2,00,000 మంది, యూదావారు 10,000 మందియు నుండిరి. వారు అమాలేకుల పట్టణమందు ఒక లోయలో పొంచి ఉన్నారండి. ఎంతమందిని తీసుకెళ్లారంటే 2,00,000 మందిని పోగు చేశాడు. యూదా వారు 10,000 మంది ఉన్నారండి. వాళ్ళందరినీ తీసుకొని లోయలో పొంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. 7వ వచనంలో సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేశాను అని వ్రాయబడి ఉంది. ఇంతవరకు సౌలు గారు బానే చేశారండి. అందరినీ బాగానే పోగు చేసుకున్నారు. బలంగా యుద్ధం ఒక ప్లానింగ్‌తో యుద్ధం చేశారు. వాళ్ళందరినీ హతము కూడా చేసినట్లుగా చూస్తూ ఉన్నాము. 8, 9 వచనంలో సౌలు గారు గొప్ప తప్పిదమే చేశారండి. ఏంటనగా అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని మిగతా వారిని నిర్మూలం చేసినట్లుగా చూస్తామండి. సౌలును జనులను కూడి అగగును గొర్రెలతోనూ, ఎడ్లలోనూ, క్రొవ్వున గొర్రె పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలం చేయక, కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలం చేసెను. సౌలు గారు యెహోవాకు తెలియదులే, అగగు చాలా మంచివాడిలాగా ఉన్నాడు. ఆయనని నేను నా అసిస్టెంట్‌గా నియమించుకుంటానని భావించి ఉంటానేమో. బలమైన క్రొవ్విన ఈ పశువులను తీసుకుంటా, వీలైతే బలులర్పించడానికి ఉపయోగపడతాయని భావించి ఉంటారేమో అండి. అట్టి గొప్ప తప్పిదమును సౌలు గారు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. బక్కచిక్కినవి, బలమైనవి అవేమన్నా యూజ్‌ఫుల్ ఉంటాయా? వాటి చంపితే అవి ఈజీగా చనిపోయి ఉంటాయి. ఈ అగగుని ఎందుకు తీసుకొచ్చారో, ఈ బలమైన వాటిని దేవుడికి అర్పిస్తే పాపం దేవుడు ఆ బలి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు సంతోషపడిపోతాడని సౌలు గారు లోకరీత్యా ఆలోచించి ఉంటారేమోనండి. ఈ సౌలు గారు చేసిన ఈ అవిధేయత పట్ల దేవుడికి ఏమైనా సంతోషం కలిగిందా? చాలా బాధే కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 10వ వచనం, 11వ వచనంలో అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. దేవుడు ఊరుకునే దేవుడు కాదు కదా! వెంటనే సౌలు ఏం చేస్తున్నాడో యెహోవా దేవుడికి తెలీదా అండి? తెలుసు కదా! అయినప్పటికిని తను చేసిన గొప్ప తప్పు వల్ల సమూయేలునకు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నారు. 11వ వచనంలో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని చెప్పినట్లు చూస్తామండి. దేవుడే పశ్చాత్తాపపడే స్థితిలో సౌలు గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. సమూయేలు గారికి గూడా కోపమొచ్చింది. ఎందుకిలా చేశాడు? సౌలు ఎందుకిలా ఈ విధంగా ప్ర ఏమంటారు చేశాడు? ఈ విధంగా దేవుడికి అవిధేయత కలిగి ఎందుకు ఇలా చేశాడని కోపావేశుడై కోపం తట్టుకోలేకపోతున్నాడు. రాత్రంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను. సౌలును తిట్టుకుంటూ లేడండి. దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకు సమూయేలు కోపావేశుడై మొరపెట్టి ఉంటాడండి? యెహోవా దేవుడు సౌలును రాజుగా అనవసరంగా నియమించాను అని పశ్చాత్తాపపడ్డాడు అంటే, ఊరికే పశ్చాత్తాపపడి కుమిలిపోతూ బాధగా ఉం ఉండడండి దేవుడు. సౌలును క్షమించే దేవుడు కాదని సౌలు గారికి తెలియకపోవచ్చు. కానీ యెహోవా దేవుడు రోషము కలిగిన దేవుడని సమూయేలు గారికి తెలుసండి. అందువలన కోపావేశుడై ఎందుకు సౌలు ఇలా చెప్పిన మాట వినలేదని బాధపడుతూనే రాత్రంతా యెహోవాకు మొరపెట్టుతున్నట్లుగా మనం గమనిస్తామండి. ఇలాంటి మొర కోపంలో కూడా సౌలును క్షమించాలని, సౌలుకు ఏ బాధ కలగకూడదని
దేవుడి క్షమాపణ దొరకాలని దేవుడిని మొరపెడుతూ ఉన్నాడండి సమూయేలు. అయితే ఈ 13వ వచనంలో సమూయేలు సౌలు వద్దకు వచ్చినప్పుడు సౌలు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చానని చెప్పినట్లుగా చూస్తాము. ఇంకా చేసిందంతా పక్కన పెట్టేసి, నేను దేవుడు చెప్పిన పనిని చేసేసానని చెప్తున్నాడండి. కానీ సౌలు ఆజ్ఞ విన్నాడు కానీ కొంచెం స్వబుద్ధిని ఉపయోగించినట్లు మనం చూస్తాము. 14 వచనంలో సమూయేలు యెహోవా ఆజ్ఞ నెరవేర్చావు సరే. మరి ఆ గొర్రెలర్పులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగినట్లు మనం చూస్తామండి. 15వ వచనంలో సౌలు తాను చేసిన తప్పును జనుల మీదకు నెట్టివేస్తున్నట్లుగా చూస్తాము. సమూయేలు గారు అసలే కోపావేశుడై ఉన్నాడు కనుక, నీవు మాటలాడకు అంటే అబద్ధమాడకు. యెహోవా నాకు ఈ విధంగా చెప్పారు. నేను విను అన్నట్లుగా చూస్తాము. దేవుడు చెప్పిన మాటలను సౌలు ముందు చెప్తున్నట్లుగా చూస్తామండి. 16వ వచనంలో చెప్పుమని సౌలు అడుగుతారు. 17, 19 వచనాలు మనం చూసుకుంటే గనక అమ్మ చదువుతావా? 17 అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములను ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయుల నిర్మూలం చేయుము. వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయుమని సెలవీయగా 19 కూడా చదవనమ్మా. నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. థ్యాంక్ యూ. చూసారమ్మా ఎలా మాట్లాడుతున్నారో సమూయేలు గారు. నువ్వెందుకు ఈ విధంగా చేశావు? నువ్వు బహు సౌందర్యుడవే. మనము 9వ అధ్యాయంలో చూసుకుంటాం కదా! అయినప్పటికీ నువ్వు బెన్యామీను గోత్రం వాడవు. కానీ నీ దృష్టికి అల్పుడవు. అయినప్పటికీ నిన్ను ఇశ్రాయేలు గోత్రాలన్నిటికీ నిన్ను శిరస్సుగా చేశాను. నిన్ను అభిషేకించాను రాజుగా. నువ్వు వెళ్ళి పాపాత్ములైన అమాలేకీయులను హతం చేయమంటే, నువ్వు యెహోవా మాట వినలేదు. దోచుకోవడం మీద దృష్టి పెట్టి, యెహోవా దృష్టికి కీడు చేశావని చెప్పినట్లుగా చూస్తామండి. సౌలు గారి 20 వచనంలో నేను పెద్దగా తప్పేమీ చేయలేదు. రాజైన అగగును తీసుకొచ్చాను అంతే అని చెప్పి ఉంటాడండి. రాజైన అగగును తీసుకొని రావడం తప్పని తెలియదా సౌలుకు? కానీ నిర్లక్ష్యము కలిగిన స్వభావం ఇక్కడ కనబడుతూ ఉంది. నిర్లక్ష్యం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. ఆ చిన్న పిల్లల్ని సంహరించమని చెప్పిన యెహోవా దేవుడు, నువ్వు రాజుని తీసుకొచ్చేసేయ్, మనకు అవసరం పడతాడని ఏమన్నా చెప్పి ఉంటారండి? చెప్పలేదు కదా! అయినప్పటికిని ఏం చేశాడు? రాజైన అగగులో ఏమి గొప్పతనం కనబడ్డదో మనకైతే వివరించబడలేదు కానీ, ఆ రాజుని తీసుకొనొచ్చాడు. అలాగే క్రొవ్విన పశువులను గూడా తీసుకొచ్చి ఉంటాడండి. 21 వచనంలో అందరినీ చంపాను కానీ, గిల్గాలులోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమైన ఎడ్లను, గొర్రెలను తీసుకొచ్చారని చెప్తాడండి. అందరిని చంపినప్పుడు ఇవెలా మిగిలాయి మరి? అది దేవుడు గుర్తించడా అండి? దేవుడు శపింపబడిన వాటిని బలి ఇయ్యమని అడగలేదు కదా! అయినప్పటికీ తను చేసిన తప్పుని ఏం చేస్తున్నాడంటే, జనుల మీదకి నెట్టివేస్తున్నట్లుగా గమనిస్తామండి. జనులు చేశారు. అదే విధంగా ఆదాము, హవ్వ కూడా తప్పు చేసి, ఒకరి మీద ఒకరు హవ్వ నన్ను మోసపుచ్చిందని చెప్పినట్టుగా, ఇతరుల మీద మనము కూడా మన నిజ జీవితంలో ఏదైనా తప్పు చేసినప్పుడు, నేను తప్పు చేశానని క్షమాపణ అడగమండి. వేరే వాళ్ళ మీద అది నెట్టేస్తూ ఉంటాము. వీళ్ళిలా చేయడం వల్ల ఇలా జరిగింది. నేనిలా మాట్లాడాను, ఇలా చేశాను అనేసి మనల్ని మన తప్పులను కప్పిపుచ్చుకునే స్థితిలో ఈ రోజులలో కూడా అందరము ఉంటామండి. ఆ విధంగానే సౌలు గారు కూడా ఏం చేస్తున్నారంటే జనుల మీదకి నెట్టి వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 22వ వచనంలో ఒక్కసారి చదువుకుంటే గనక అమ్మ చదువుతారా?
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. ఎందుకంటే బలులు గొప్ప కాదు. బలులు అర్పించడం కాదు గొప్పతనం ఇక్కడ. దేవుడి మాట వినడము గొప్పతనము ఇక్కడ అని సమూయేలు గారు చెప్తూ ఉన్నారండి. 23లో మనం చూస్తే తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట ఎను పాపంతో సమానము. మూర్ఖతము, అగపరచుట, మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించెననగా. ఏం చేస్తున్నారండి? నువ్వు దేవుడి మాట వినకపోవడమే పెద్ద తప్పు. నువ్వింక రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించాడని సమూయేలు చెప్తున్నారండి. 24వ వచనంలో జనాలకు దడిసి ఈ మాట నేను విన్నందుకు ప్రజలు ఏమంటారో, నువ్వు రాజుగా నీవు చెప్పింది ప్రజలు వింటారా? లేక ప్రజలు చెప్పింది రాజు వింటారా అండి? నేను జనులకు జడిసి ఈ పని చేశానని చెప్తూ ఉన్నాడండి. నేను పాపం తెచ్చుకొంటినని సౌలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లుగా 25వ వచనంలో మనం చూస్తామండి. సమూయేలుని ఇక బ్రతిమాలుతున్నట్టుగా మనం చూస్తాము. సమూయేలు గారు ప్లీజ్ అని ఉంటాడేమో, నన్ను రక్షించని ఉంటాడేమో, ఈ రాజ పదవి నుండి నన్ను తీసివేయొద్దని బ్రతిమలాడుతూ ఉండొచ్చు బహుశా. 25వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి నీవు నా పాపము పరిహరించి నేను యెహోవాకు మొక్కుకొనున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఏం చేస్తూ ఉన్నాడండి? అప్పటి వరకు రాజు అనే గర్వం ఉండి ఉంటది. దేవుడు చూస్తాడాలే, ఏం చేసినా నాదే చెల్లుతది అనే ఆలోచన సమూయేలు కలిగి ఉంటారేమో. దైవము భక్తి కలిగిన వాడు అవును. అయినప్పటికిని తను కొంచెమే అవిధేయత, కొన్ని జంతువులను అగగును తీసుకొచ్చినప్పటికీ దేవుడు క్షమించే దేవుడు కాదు కనుక అతన్ని విసర్జిస్తానని అనుకున్నప్పుడు అప్పుడు పశ్చాత్తాప పడుతున్నట్లుగా మనం చూస్తామండి. అయితే ఈ సమూయేలు ఇంకా సమూయేలును వేడుకుంటూ ఉన్నాడండి సౌలు గారు. నన్ను కాపాడమని అడుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నారు. అయితే 20వ వచనంలో 26లో నేను నీతో రాను, నువ్వు రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెనుకకు తిరిగినప్పుడు సౌలు సమూయేలు దుప్పటి చెంగు పట్టుకొన్నందున అది చినిగెను అని 27వ వచనంలో వ్రాయబడి ఉందండి. ఇక వెళ్ళిపోతుంటే ప్లీజ్ ప్లీజ్ నా వెనుక నుండి ఆ దుప్పటి పట్టుకొని లాగుతూ ఉండవచ్చును. అప్పుడు ఆ దుప్పటి కూడా ఏమైపోయిందంట? చినిగిపోయినట్టుగా వాక్యంలో వ్రాసి ఉందండి. పరిశుద్ధ గ్రంథములో ఎంత క్షుణ్ణంగా వ్రాసి ఉంది. ఒక్క అక్షరం కూడా మనము తీసివేయలేనంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో ఈ వచనాలన్నీ వ్రాసినట్టుగా చూస్తూ ఉన్నాం. దుప్పటి పట్టి లాగినప్పుడు ఆ దుప్పటి చిరిగిందని కూడా ఇక్కడ వ్రాయబడి ఉందండి. 28, 29 వచనము ఎవరైనా చదువుతారా? అప్పుడు ఈ సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. చాలమ్మ. చూసారమ్మా? ఉత్తముడైన రాజుని నియమిస్తాను. అతడు అబద్ధం ఆడడు. నీలాగా పశ్చాత్తాప పడడు అని సమూయేలు చెప్పినట్లుగా మనం చూస్తామండి. 30వ వచనంలో నేను పాపం చేశాను. నేను ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను గనపరిచిన యెహోవాకు మొక్కుకుంటాను. నాతో రావాలని సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు వెళ్ళినట్లుగా మనం చూస్తామండి. 32, 33 ఒకసారి చదవమ్మా. సమూయేలు అమాలేకీయుల రాజైన అగాగును నా దగ్గరకు తీసుకొని రండని చెప్పెను.
అగాగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణశ్రమ నాకు గడిచిపోయెనే అని చెప్పగా, సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి, గిల్గాలులో యెహోవా సన్నిధిని అగాగును తుత్తినీయులుగా నరికెను. చూసారండి? దేవుడు ఎంత కోపావేశుడై ఉండి ఉంటాడు. ఎంత పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. ఆయన కోపమును ఏ విధంగా మనం చూస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో సం అగగుని తీసుకొని రావాలంటే అమ్మయ్య ఇంక నాకు శ్రమ పోయింది. నా మరణం తప్పిపోయిందని అగగు పాపం సంతోషంగా వచ్చి ఉంటాడు. సమూయేలు గారు ఏం చేశారంటే అతన్ని తుత్తినియలుగా నరికి వేసినట్లుగా చూస్తూ ఉన్నామండి. అయితే మా అగగు మరణశ్రమ పోయిందనుకోని ఉంటాడు. కానీ యెహోవా సన్నిధిన అతను నరకబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 34, 35 వచనాలు చూస్తే గనుక యెహోవా దేవుడు మాత్రము సౌలు విషయమై పశ్చాత్తాప పడినట్లుగా చూస్తామండి. మరియు సమూయేలు సౌలు బ్రతికిన దినములలో ఎన్నడూను చూడడానికి వెళ్ళలేదు. ఏం చేశాడంటే సమూయేలు తను రామాకు వెళ్ళిపోయాడు. గిబియాలో ఉన్న ఇంటికి వెళ్ళిపోయాడు. సౌలు వెళ్ళి సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. సౌలు ఏమో గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. సౌలు బ్రతికిన దినములన్నీయు సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడై ఉండెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. వీళ్ళిద్దరూ ఎంతో బాధపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా మనకు బాగా కష్టం కలిగించినప్పుడు ఇంకా జీవితంలో వాళ్ళ మొహం చూడమంటాం కదండి. అంటామా లేదా? అలాగే పశ్చాత్తాప పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకా సౌలును వదిలిపెట్టేసి సమూయేలు గారు ఏం చేశాడు? తన ఇంటికి వెళ్ళిపోయాడు. సౌలు ఏమో గిబియాలో తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇద్దరు యుద్ధం దగ్గర నుంచి. ఇంకా అంతటితో కాదండి. వాళ్ళ సౌలు గారిని విడిచిపెట్టలేదు కానీ యెహోవా దేవుడు కూడా పశ్చాత్తాప పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 16వ వచనంలోకి వెళ్దాము. మొదటి వచనము, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేళ్ల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గూర్చి నువ్వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులో ఒకని నేను రాజుగా నియమించెదను అని చెప్పినట్లుగా చూస్తున్నాం. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో తెలియదు కానీ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ సమూయేలు గారు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. యెహోవా దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నారు 16వ అధ్యాయంలో. నేను యెష్షయి నొద్దకు వెళ్ళు, నువ్వు వాళ్ళ కుమారులలో నుండి ఒకరిని నేను రాజుగా నియమించాలని నిర్ణయించుకున్నానని చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నామండి. 2వ వచనంలో సమూయేలు గారికి పెద్ద డౌటే వచ్చింది. నన్ను సౌలు బ్రతకనిస్తాడా? చంపేస్తాడు కదా అని చెప్పినప్పుడు, నీవు ఒక పెయ్యని తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితినని చెప్పమని చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే నువ్వు సమూయేలు చాలా కోపం కలిగిన వ్యక్తేమో. నీవు వద్దు రాజువి వేరోళ్ళని పెడతా అంటే ఎవరైనా ఊరుకుంటారా అండి? చంపేస్తారు ఆబ్వియస్‌గా. అని భయపడినప్పుడు నువ్వు ఈ విధంగా చెయ్యని యెహోవా దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ఒక పెయ్యని తీసుకొని వెళ్ళు. బలి వధించుటకై వచ్చానని చెప్పమని చెప్తూ ఉన్నారండి. ఈ 4, 5, 6 వచనాలు ఒకసారి చూసుకుందామా? చదవనమ్మా. చదవమ్మా. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చితిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడని అనుకొనెను. ఎలీయాబును. చదవనమ్మా.
ఆ! చదువు అమ్మ ఒక్క ఉన్నానని నిమిషం. అయితే చాలమ్మ. యెహో చాలమ్మ చాలు. అయితే ఇక్కడ ఏం కనబడుతుందంటే, యెషయి కుమారులందరూ వచ్చారండి. ఎలీయాబుని చూస్తే యెహోవా అభిషేకించే వ్యక్తి ఎలీయాబు అయ్యుంటాడని అనుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ సమూయేలు గారు వచ్చారంటేనే ప్రజలేమని అడుగుతున్నారండి? అంతా సమాధానమేనా? సమాధానంగా వచ్చావా? ఏదైనా విషయం తీసుకొని వచ్చావా? అంటే సమూయేలు ప్రవక్త గారు ఏదో ఒక మంచి విషయము చెప్తారు. ఏదో ఒకటి ఏది జరగాలో ముందుగా తెలియచేస్తారని ప్రజలకు తెలుసండి. అందుకని వాళ్ళేమని అడుగుతున్నారంటే, సమాధానంగానే వచ్చావా అని అడుగుతున్నట్లుగా చూస్తున్నాము. అభిషేకించడానికి వచ్చానని చెప్పినప్పుడు, దావీదు కుమారుడైన ఎలీయాబుని చూస్తే తను చాలా హైట్ ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఈయననే ఉండొచ్చు అని సౌలు గారు ఆలోచించినట్లుగా చూస్తూ ఉన్నాము. అయితే ఏడవ వచనం అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. అతని రూపమును, అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని ఇక్కడ చెప్పబడిందండి. మనుషులు ఏం చేస్తాము? మనం ఎవరినైనా అంటే మన కోడలు కానీ, ఏ అల్లుళ్ళు కానీ ఏం చేస్తామండి? అందంగా, హైట్‌గా, తెల్లగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం కదా! మనం ఎప్పుడైనా బాహ్య సౌందర్యానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అమ్మాయిలు గూడా నల్లగా ఉండి, పొట్టిగా ఉండి, బట్టతలు ఉన్న వాళ్ళని ఎవరైనా ఇష్టపడతారా అండి? ఛీ! ఎలాగున్నాడు నాకొద్దు ఈ అబ్బాయి అంటారు కదా! అలాగే మనుషుల ఆలోచన స్థితి ఎలాగుంటదంటే, మనుషుల పై రూపాన్ని బట్టి మనం లక్ష్య పెడుతూ ఉంటాము. అలాంటి వారితో స్నేహం చేస్తూ ఉంటాము. ఆత్మ సౌందర్యాన్ని మనుషులు గుర్తించలేరండి. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది కదా! అలా కాకుండా ఏం చేస్తారు, అందానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు మనుషులు. ఆ విధంగానే ఇక్కడ సౌలు గారు గూడా చెప్తున్నారు. మనుషులైతే ఈ బాహ్య సౌందర్యాన్ని లక్ష్య పెడతారు గానీ, నేను అలా కాదు, హృదయంను లక్ష్య పెడతాను అని చెప్తున్నట్లుగా చూస్తా ఉన్నామండి. ఈ అందంను మనం ఎప్పుడైనా అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమని ఉన్నప్పటికిని మనుషులమైన మనం ఏం చేస్తాము? అందానికే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటామండి. అయితే 8, 9, 10 వచనాల్లో చూసుకుంటే, ఏడుగురు కొడుకులను కూడా దేవుడు కోరుకోలేదండి. వాళ్ళ పేర్లు ఇక్కడ క్లియర్‌గా వ్రాయబడి ఉన్నాయి గదా! అబీనాదాబుని పిలిచి యెషయి అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుట అతన్ని రప్పింపగా, అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా, అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. అయితే తన ఏడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి ఏం చేశాడంటే, ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నామండి. యెషయి తన ఏడుగురు కుమారులు సమూయేలు ఎదుట పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడగగా, ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాణ్ణి పిలువనంపించుము. అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని యెషయితో చెప్పాను. ఇంకా ఉన్నారా? దేవుడు అభిషేకం ఎవరి మీద ఉందో ఇంకా తెలపట్లేదు సమూయేలు గారికి కనుక, ఇంకా ఎవరైనా ఉన్నారని చివరి కుమారుడైన దావీదు గారిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ 12వ వచనంలో చూస్తే దావీదు ఎలాగున్నాడంటే ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడున ఉండి, చూచుటకు సుందరమైన వాడుగా ఉన్నాడండి. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను. దావీదుని చూడగానే చక్కని వాడు, ఎర్రని వాడు. ఆ కళ్ళు ఒక్కొక్కరి కళ్ళు ఎంత చక్కగా ఉంటాయి గదండీ! ఒక స్మైలీ కళ్ళలాగా కనబడుతూ ఉంటాయి. సుందరమైన వాడు, చక్కని నేత్రములు కలిగిన దావీదు గారిని అభిషేకించమని యెహోవా దేవుడు సెలవీయగానే సమూయేలు 13వ వచనంలో తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట
వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. ఎందుకంటే ఇంత చక్కగా అభిషేకించబడ్డాడు. తరువాత తిరిగి మళ్ళీ సమూయేలు తన గ్రామమైన రామాకు వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నామండి. అయితే ఇక్కడి వరకి బానే ఉంది. దావీదు గారైతే రాజులాగా అభిషేకించబడ్డాడు. ఈ 14వ వచనం కనుక మనం గమనించినట్లయితే చ సౌలు గారు యెహోవా ఆత్మ సౌలుని విడిపోయిందండి. అయితే యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపించింది. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చి దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయిమ్ము. నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి. అతని దురాత్మ రావడం ఏంటి? ఈ పనివాళ్ళు ఈ విధంగా సలహా ఇవ్వడం ఏంటి దాసులు? ఎందుకంటే దేవుడి నడిపింపు ఇక్కడ కనబడుతూ ఉందండి. దావీదు గారు సితార వాయిస్తూ ఉంటారు గదా! అందుకనే దేవుడు ఆ దాసుల ద్వారా ఇట్టి మాటలను పలికిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఈ 18వ వచనం నుండి 23 వచనాలు చూస్తే గనక, అయితే సౌలు బాగుగా 17వ వచనంలో సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవిచ్చినట్టుగా చూస్తాం. ఓకే. మరి ఎవరైనా ఉంటే తీసుకొని రండని చెప్పినప్పుడు, చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులో ఒకని చూచితిమి. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి అయ్యున్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా ఏం చెప్తున్నాడండి? అతని క్వాలిటీస్ దావీదు గారు ఎలాంటి వారంటే చమత్కారంగా వాయించేవాడు, బహుశూరుడు అంటే యుద్ధం చేయడానికి కూడా అర్హుడుగా ఉన్నాడు. మాట నేర్పరి అంటే అన్ని క్వాలిటీస్ మంచి ఈ వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఈ అన్ని క్వాలిటీస్ దావీదు గారిలో కనబడుతూ ఉన్నాయండి. అయితే సౌలు అవన్నీ చూసినప్పుడు సౌలు యెషయి వద్దకు దూతల్ని పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపుమనెను అని 19వ వచనంలో వ్రాసి ఉందండి. ఇంక నువ్వేం చేస్తావంటే దావీదును పంపించు. అప్పుడు యెషయి ఒక గార్ధాబం మీద రొట్టెలను, ద్రాక్షారసమున్న తిత్తిని, ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునొద్దకు పంపెను. ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఊరికే వెళ్ళదు కదా! ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్తాము. అలాగే దావీదు ద్వారా ఏం చేస్తాడంటే ఆ తండ్రి గార్దాబు మీద రొట్టెలను పంపించాడు. ద్రాక్షారసపు తిత్తిని, మేకపిల్లని వేయించి ఫ్రై చేసి చక్కగా సౌలునొద్దకు పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. 21వ వచనములో దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము కలిగెను. అతడు సౌలు ఆయుధములను మోయువాడయ్యెను. ఎందుకంటే తన మొహం చూడగానే ఎవరికైనా నచ్చే విధంగా దావీదున్నాడు. దేవుడు అతన్ని సౌలులో ఉన్నాడేమో. దావీదును దేవుడు అభిషేకించినారు కనుక సౌలుకు దావీదును చూడగానే ఇష్టము పుట్టినట్లుగా చూస్తూ ఉన్నాము. ఆయుధాలు మోయువాడిగా అతనిని నియమించుకున్నాడండి. అంటే ఈ ఆయుధములు మోయువారు ఎక్కడుంటారండి? రాజు సింహాసనం మీద ఉంటే వాళ్ళేమన్నా ఆయుధాగారంలో ఉంటారా మోసుకుంటూ? కాదు కదా! ఎప్పుడు ఏ ఆపద సంభవిస్తుందో అని వాళ్ళు ప్రక్కనే ఉంటారండి. అలాంటి స్థితిలో అక్కడ నియమించుకున్నాడండి. దేవుడి ప్రణాళిక ప్రకారము సౌలు దగ్గరికైతే దావీదు చేరాడండి. అయితే 22వ వచనంలో చూస్తే అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనుమని యెషయికి వర్తమానం పంపెను.
దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. అతడు సేదదీరి బాగాయెను. ఇంక అతను దావీదును తన పక్కనే ఉంచుకున్నాడు. ఎప్పుడైతే దురాత్మ వస్తుందో అప్పుడు దావీదు గారు వెంటనే సితార పట్టుకొని వాయిస్తుంటే దురాత్మ ఏమవుతుందంటే దూరం అయిపోతున్నట్టుగా చూస్తూ ఉన్నామండి. ఈ 2 అధ్యాయాలను గమనిస్తే గనక 15వ అధ్యాయంలో సౌలు గారి అవిధేయత కనబడుతుంది. 16వ అధ్యాయంలో ఒక్కటే ఒక్కటి సౌలు గారు ఒక్క మాట విననందుకు ఎంతగానో నష్టపోయినట్టుగా కనబడుతుందండి. దేవుని ఆత్మ వెడలిపోయింది. దురాత్మ వచ్చి ఆయనను బాధించింది. అంతేకాదు దేవుడి ప్రణాళిక చొప్పున సౌలుకు బదులుగా సమూయేలు ద్వారా దావీదు అభిషేకించబడ్డాడండి. దావీదును అభిషేకించడానికి అతనిలో ఎన్నో సుగుణాలున్నాయి. అవేమనగా చమత్కారంగా వాయింపగలడు. బహు బహుష్ ఏంటి బతడు, శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. అంతేకాకుండా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అక్కడ కార్యం జరిగిందండి. ఈ మొదటి సమూయేలు 17, 16 అధ్యాయాల్లో మనం ఏం నేర్చుకోవాలంటే సౌలు గారు దేవుడు ఆజ్ఞాపించిన విషయము అనగా అమాలేకీయులందరినీ నాశనం చేయమని చెప్పినప్పుడు యెహోవా మాట విన్నాడు. అయినా కొంచెం అవిధేయత కలిగి ఆ పశువులను బలంగా ఉన్న వాటిని అర్పిస్తానని దేవుడికని ఆశించి వాటిని తీసుకొని వస్తాడండి. కానీ మన యెహోవా సౌలు గారికి గొప్ప నష్టమే జరిగిందండి. తనేం చేస్తాడు యెహోవా దేవుడు? చాలానే నష్టం చేశాడు. సౌలు గారు నేను ఇశ్రాయేల్ రాజు నన్నెవరు ప్రశ్నిస్తారు అనే అవిధేయత భావము కలిగి ఉంటాడు కనుక దేవుడి ఆత్మను పోగొట్టుకున్నాడండి. దావీదు గారిని మనం గమనిస్తే తను చిన్నవాడు, చక్కని నేత్రములు కలిగినవాడు, ముఖము కళ కలిగి ఉంటుంది. యెహోవా అతనిని రాజుగా ఎన్నుకొని ఉన్నాడు కనుక సమూయేలు గారి ద్వారా అభిషేకించబడ్డాడండి. మనం ఈ అధ్యాయం ద్వారా ఏమి నేర్చుకోవాలనగా, మనం మన పాపముల నిమిత్తము బలులర్పించవలసిన అవసరం లేదండి. యెహోవా దేవుడికి తెలుసు. నా బిడ్డలైన ప్రజలు తప్పులు చేస్తూనే ఉంటారు. నేనే నా కుమారుని యేసు ప్రభువును పంపి ప్రభువు రక్తం ద్వారా పాప క్షమాపణ కలిగే విధంగా గొప్ప ధన్యత మనకి కలిగి చేశాడండి. ఆయననే బలి అర్పించారు తన కుమారుని దాని రక్తం ద్వారా మనందరము కడగబడ్డాము. ఇంకా బలులు అర్పించే పని మాత్రం మనకు లేదండి. కానీ మనము చేయవలసింది ఏంటంటే సౌలు గారి వలె ఆహ్, అవిధేయత కలిగి ఉండకుండా విధేయత కలిగి ఆయన మార్గంలో నడిచే విధంగా మనం ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఆయన ఆత్మ లేదనుకోండి మనము దురాత్మలొచ్చి ఏం చేస్తాయి? మనలో చేరిపోతాయి గదా! యెహోవా ఆత్మ మన మనసులో ఎప్పుడూ ఉండాలా. దురాత్మకు మనము చోటు ఇవ్వకూడదండి. చెడు మార్గంలో దురాత్మ నడిపిస్తూ ఉంటుంది. దేవుడికి అవిధేయకత కలిగి ఉండేలాగున దురాత్మ మనల్ని నడిపిస్తూ ఉంటది. మనం అట్టి వారిగా ఉండకుండా దేవుని ఆత్మను ఎల్లప్పుడూ కలిగి మనం ఎల్లప్పుడూ ఆయన మార్గంలో జీవించేలాగున మనకు సహాయం చేయుగాక. ఆమేన్.